హలో ఫ్రెండ్స్, క్యాప్సికంలోని పోషక విలువలు, హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. విటమిన్ సి అనేది అధికంగా ఉండడం వలన జలుబు, ఇన్ఫెక్షన్స్కు ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఇమ్యూనిటీని పెంచుతుంది. అలాగే కంటి చూపుకి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. విటమిన్ ఏ మరియు ల్యూటిన్ వలన చూపు అనేది బాగుంటుంది. ఇంకా హార్ట్ హెల్త్కి ఇది చాలా మంచిది. క్యాప్సికంలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ హార్ట్కి సంబంధించిన డిసీజెస్ని ముప్పు నుంచి తగ్గిస్తాయి. అలాగే వెయిట్ లాస్కి ఇది చాలా బాగా యూస్ అవుతుంది. తక్కువ క్యాలరీలు, అధికంగా ఫైబర్ వల్ల డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంటుంది. ఫీలింగ్ కూడా వెల్గా ఉంటుంది. అలాగే బ్రెయిన్కి ఇది చాలా మంచిది. విటమిన్ బి6 అనేది ఉండడం వల్ల నాడీ వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది. అలాగే స్కిన్ అండ్ హెయిర్కి ఇది చాలా మంచిది. విటమిన్ సి వల్ల స్కిన్ గ్లోగా ఉంటుంది. హెయిర్ ఫాల్ కూడా చాలా బాగా తగ్గుతుంది. అలాగే క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఫైటోకెమికల్స్ వల్ల బాడీలో కణాలు రక్షితంగా ఉంటాయి. ఇంకా ఈ క్యాప్సికమ్ని చాలా తక్కువ మోతాదులో తింటే మంచిది. ఎందుకంటే కడుపు మంట లేదా గ్యాస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇంకా చాలా మసాలా రకమైన క్యాప్సికమ్స్ మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి. అంటే చిల్లీ వెరైటీ టైప్ అనమాట. అయితే పిల్లలు లేదా ప్రెగ్నెంట్ లేడీస్ తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇంకా ఈ క్యాప్సికమ్ని అందరూ తినవచ్చు, కానీ కొన్ని పరిస్థితుల్లో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్స్కి తక్కువ మోతాదులో పెట్టండి. డైజెషన్ అనేది స్లోగా ఉంటుంది. అలాగే పెద్దవారు రోజులో ఒకసారి సలాడ్లా కర్రీలా చేసుకోవచ్చు. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ తినొచ్చు, కానీ లో క్వాంటిటీలో. ఫోలేటు, విటమిన్ సి అనేది ఉంటాయి. సో సింగిల్ టైం తినడం మంచిది. ఇంకా షుగర్ అండ్ బీపీ ఉన్నవారు తక్కువ క్యాలరీలు, ఎక్కువగా ఫైబర్ ఉండడం వలన తినొచ్చు. ఇంకా వెయిట్ లాస్ కోసం వెయిట్ చేసేవారు కూడా ఈ క్యాప్సికమ్ అనేది చాలా బాగుంటుంది. మెటబాలిజం అనేది బాగుంటుంది. ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్, యాసిడిటీ ఉన్నవారు స్టాప్ చేయండి. అలాగే అలర్జీస్ ఉన్నవారు, అంటే చర్మంపై దద్దుర్లు లేదా గొంతు ఇబ్బంది ఉన్నవారు తినకండి, స్టాప్ చేయండి. ఇంకా చిన్నపిల్లలకు మసాలా క్యాప్సికమ్ అంటే స్పైసీ వెరైటీస్ ఉంటాయి కదా, అవి ఇవ్వకండి. ఈ క్యాప్సికమ్ని మసాలా లేకుండా ఉడకబెట్టి లేదా లైట్ ఫ్రై చేసి తినడం అనేది మంచిది. అలాగే రాలా అసలు ఎప్పుడు తినకండి, ఎందుకంటే డైజెషన్ అనేది అసలు అవ్వదు. కాబట్టి ఎప్పుడు కూడా దీన్ని బాయిల్ చేసి కర్రీలా లేదా సలాడ్లా తినడం అనేది మంచిది.